జపమాలకు స్వాగతం. ఓం వరవరదాయ విజయ గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రయే నమః. ఈ భాగంలో మనము నైమిషారణ్యం గురించి విందాము. సూతుడు సౌనకాది మహామునులను చూసి ఇలా అంటున్నారు. తపోధనులారా, పూర్వము మహర్షులందరూ కూడా చేరి 100 ఏళ్ళు పర్యంతం దీక్ష వహించి దీర్ఘసత్రయాగం చేయాలని సంకల్పం చేస్తారు. కలిదోష భయంతో ఆ మునులందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి, వైకుంఠనాథ, మా జపతపాలు యజ్ఞయాగాలు నిర్విరామంగా జరపటానికి అనువైన ప్రదేశం చూపించమని ప్రార్థిస్తారు. మాధవుడు వారితో కలిపి, నేను ఒక చక్రాన్ని విసురుతాను, ఆ చక్రం ఎక్కడైతే పడుతుందో అక్కడ మీకు ఉపయుక్తంగా ఉంటుంది అని పలుకుతారు. ముని బృందం అంతా కూడా ఆ చక్రాన్ని అనుసరించి వెళ్తారు. ఒక చోట విష్ణు ప్రయుక్తమైన చక్రాన్ని చూసి ఆ తావున వెళ్తారు. తృణ కాష్ట జల సమృద్ధి కన్నుల పండుగ ఉంటుంది. కందమూలాలు ఫలములు అక్కడ సమృద్ధిగా ఉన్నాయి. మధురతర పరిపక్వములైన ఫలాలు కోకలలుగా ఉన్నాయి. నీటి మడుగులు ఉన్నాయి. దర్భలు విశేషంగా ఉన్నాయి. పూల చెట్లకు కదవలేదు. అన్యోన్య జాతి వైరం మాని క్రూర మృగాలు సాధు జంతువులతో కలిసిమెలిసి సంచరిస్తూ ఉన్నాయి. మునులు ఆ ప్రదేశాన్ని చూసి సంతోషించి ఆశ్రమాలను ఏర్పాటు చేసుకోవడానికి దీర్ఘకాలిక సత్రయాగం చేయడానికి సంకల్పిస్తారు. పూర్వం అక్కడ పురూరవుడు తన తపస్సు చేసి స్వర్గలోక సుందరైన ఊర్వశిని భార్యగా చేసుకొని సప్తద్వీపాలచే ఉండే అఖండ భూవలయాన్ని పరిపాలిస్తాడు. ఆ నైమిషారణ్యానికి వాయుదేవుడు వెళ్తాడు. మునులందరూ కూడా ఆ వాయుదేవుడికి ఎదురెళ్ళి స్వాగత వచనాలు పలికి యాగశాలలోకి తీసుకొని వెళ్ళి ఘనంగా సత్కరిస్తారు. ఆ ప్రసంగంలోని ఋషులు ప్రభంజన, మాకు కాలజ్ఞానము ఈశ్వరతత్వము ఎరింగించమని ప్రార్థిస్తారు. మునులు కోరిక మన్నించి పవనుడు వారికి ఇలా చెప్తున్నాడు. మహామునులారా, పూర్వము సృష్టి మొదల్లో ఈశ్వరుడు బ్రహ్మదేవునికి జగములను సృష్టించు శక్తి సామర్థ్యాలను సముపార్జించుటకే గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. గాయత్రి మహామంత్రాన్ని సప్తకోటి మహామంత్రాలకు తలమానికం వంటిది. బ్రహ్మ వలన నేను ఆ మంత్రోపదేశం పొందితిని. ఆ మంత్రానుష్ఠానం ఫలితంగా కాలజ్ఞానము శివతత్వము నాకు బోధపడింది. శివుడు శక్తియుతుడే, సర్వము నిర్వహణ చేయటానికి సర్వకారణకర్త అయ్యాడు. శివుడికి శక్తిని మాయ అని గ్రహించాలి. 80 లక్షల జీవరాశులలో గాక లోకములన్నింటిలోనే మాయ తన వశము కావించుకొని కీలుబొమ్మలాట ఆడుచూ ఉంది. సత్వరజో స్తమ గుణాలు 3 కూడా మాయ వలన పుట్టి విత్తనమునందలి అంకురం వలె ప్రకృతి యందు ఇమిడి ఉన్నాయి. తెలయందు తైలము, పాలయందు వెన్న, నీటి యందు అగ్ని వలె శివుడు లేని చోట ఈశ్వర స్వరూపము కానిదేది లేదు. ఈశ్వరతత్వం తెలుసుకోవడానికి తపస్సు జ్ఞానము అత్యావశ్యకములు. సత్కర్మల ఫలితం కానీ జీవునికి ఈశ్వరతత్వం తెలుసుకోవాలనే జిజ్ఞాస లభించదు. కర్మఫల ప్రదాత శివుడు కాలము కర్మము జీవునికి శుభాశుభ ఫలితాలను వసుకుతూ ఉంటాడు. కావున కాలము భగవత్ స్వరూపము, కర్మ అనేది కూడా భగవత్ స్వరూపమే. ఆ భగవంతుడే ఈశ్వరుడు. కళ కాష్ట ముహూర్త దివారాత్రాలచే కాలమానము గణింపబడింది. 15 దివారాత్రాలు ఒక పక్షము, 2 పక్షములు ఒక నెల, 6 నెలలు ఒక ఆయనము, 2 ఆయనాలు ఒక సంవత్సరము, కృతయుగము 1,72,83,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగానికి 8,64,000 సంవత్సరాలు,
కలియుగం 4,32,000 సంవత్సరాలు కలవు అని ఇంకా ఇలా చెప్తున్నారు. పై 4 యుగాలు ఏర్పడిన ఒక మన్వంతరం ఏర్పడుతుంది. 14 మన్వంతరాలు జరిగిన ఒక కల్పం అవుతుంది. 2 కల్పములు బ్రహ్మకు పగలు రాత్రి అవుతుంది. పగటి వేళ బ్రహ్మ జగాలను సృష్టిస్తాడు. బ్రహ్మకు రాత్రి అయ్యేసరికి ప్రళయం సంభవిస్తుంది. రాత్రి గడిచిన పగలు ప్రారంభమైనంతనే ఈశ్వరాజ్ఞచే బ్రహ్మ మరలా ప్రపంచ సృష్టికి ఉపక్రమిస్తాడు. బ్రహ్మకు దేవమానవును అనుసరించి 100 ఏండ్ల ఆయుర్దాయం ఉంది. మొదట 50 సంవత్సరాలు పరార్ధ అంటారు, మిగిలిన 50 సంవత్సరాలు ఉత్తరార్ధ అంటారు అని వ్యవహరిస్తారు. బ్రహ్మకు రెట్టింపు ఆయుర్దాయము, విష్ణువునకు రుద్రునకు అని నిర్ణయించారు. పిమ్మట ఈశ్వరాజ్ఞ మేరకు కాలచక్రం నడుస్తూ ఉంటుంది. దీనినే కాలజ్ఞాన తత్వం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆది మధ్యాంతరహితుడు, సర్వశక్తి సంపన్నుడు, సమస్తమునకు ప్రభువు కర్త ఈశ్వరుడే కానీ వేరొకడు లేడు అని కాలచక్రం సహితంగా ఈశ్వరాజ్ఞను బద్ధుడై నడుచుకుంటారు. సృష్టి స్థితి లయలు ఈశ్వర సంకల్పానుగుణంగా బ్రహ్మ విష్ణు రుద్రులు నిర్వహిస్తూ ఉంటారు. ఇదే శివతత్వం అని తెలుసుకోవాలి అని వాయుదేవుడు మునులకి వివరిస్తారు. మునులు అనిలుడు అంటే వాయుదేవుడిని చూసి, దేవ, నీ వలన మేము శివతత్వంను విన్నాము, కానీ మాకొక చిన్న సందేహం పీడిస్తుంది. ఈశ్వరుడు బ్రహ్మ వలన ఉద్భవించి ఉన్నాడని ప్రాజ్ఞులు చెప్తారు. నీవు వివరించిన శివతత్వమునకు పెద్దవారు పౌరాణిక వచనాలను పొత్తు కుదరడం లేదు. మా సంశయము తీర్చండి అని అంటారు. అందుకు వాయుదేవుడు, మునీంద్రులారా, మీరు చెప్పింది యథార్థమే అవుతుంది, కాదని అనను. అయినా మీరు చెప్పింది నిత్య సత్యమైంది కాదు. ఎలా అంటే బ్రహ్మ విష్ణు రుద్రుల ఉత్పత్తికి మూలములు సర్వేశ్వరి అయిన పరదేవత, పరదేవతకు పరమేశ్వరునకు గల సంబంధము అవినాభావ భావము. అద్దము అందలి ప్రతిబింబమునకు బింబమునకు భేదం ఉందా లేదా అనే ప్రశ్నకు ఉన్నది లేదు అని 2 సమాధానాలు ఉన్నాయి, కానీ సరైన సమాధానం ఒక్కటి లేదు. అలాగే శివ శక్తుల సంబంధము, అద్దం అందలి బింబము ప్రతిబింబం వంటివి. ఇది అనూహ్యము. రుద్రుడు పరదేవతను గూర్చి ఘోర తపస్సు చేసి జగదీశ్వరి కృపచే రుద్రకల్పం నందు బ్రహ్మ విష్ణువులను సృజించి జగద్వ్యాపారము వ్యవహారములను నడిపిస్తారు. రుద్రకల్పన ఈశ్వరుడే సర్వ జగన్నాయకుడు. తర్వాత బ్రహ్మదేవుడు పరదేవత అనుగ్రహమును పొంది పరబ్రహ్మ స్వరూపుడే విష్ణువునకు రుద్రునకు సృష్టిస్తారు, సృష్టి కార్యాలను నడిపించేవారు. బ్రహ్మకల్పనందు పరబ్రహ్మయే సర్వకారణకర్త అవుతున్నారు. అలాగే విష్ణు పరమేశ్వరిని ఆరాధించి బ్రహ్మ రుద్రులను సృజించి జయము కలిగి అందు సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహిస్తారు. విష్ణు కల్పం నందు ఆదినారాయణుడే సర్వకార్య దురంధరుడు అవుతారు. కాబట్టి రుద్రకల్పన సర్వము శివమయము, బ్రహ్మకల్పనందు బ్రహ్మ పదార్థము కాందేది లేదు. విష్ణు కల్పనందు సర్వము విష్ణుమయము, జగత్ అంతా కూడా అని చెప్పి ఆర్యులు చెప్తారు. అలాగే పరదేవత పరమేశ్వరుని కూర్చి తపస్సు చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృజించి తానే సింహాసనేశ్వరి అయింది. చతుర్దశ భువనాలకు ఆధిపత్యం వహించింది. ప్రభువిధి అయిన ఎల్ల లోకాలను ఏలుతూ ఉంది. ఇది దేవీ కల్పనందు జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్కరిది పరమార్థ స్వరూపంగా పరిగణిస్తున్నారు. వారి ఆధ్వర్యాన సృష్టి స్థితి లయ ప్రపంచ వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయని పెద్దవారు చెప్తూ ఉన్నారు. పరదేవత సమేతుడై పరమేశ్వరుడు ఆయా కల్పాలయందు వారికి సర్వాధిపత్యములు
ఇస్తారు. ఆయా కార్యక్రమాలను నడిపించడానికి తానే మూలమై ఉంటారు. నైమిషారణ్యాన అంటే ఇప్పుడు కాలంలో నిమ్సార్ అని పిలుస్తున్నారు. కాన్పూర్కు 103 మైళ్ళ దూరాన ఉంది. విష్ణుదేవుడు విసరగా చక్రం పడిన స్థలము చక్రతీర్థం అని పిలుస్తారు. ఆ తీర్థం 125 గజాలు పొడవు, అంతే వెడల్పు కలిగి ఉంటుంది. ఈ తీర్థం ఉన్న స్నానమొదరించిన మొండి వ్యాధులు రూపుమాపుతాయి. వ్యాస భగవానుడు 18 పురాణాలు సౌనకాదులకు ప్రబోధన చేసిన ఈ పవిత్ర స్థలమే ఇది. శ్రీ సుఖ బ్రహ్మ విద్యను అభ్యసించిన ఆసనం నేడు యాత్రికులకి సందర్శనం అవుతుంది. నైమిషారణ్యం చుట్టుకొలత 84 మైళ్ళు ఉంటుంది. ఫాల్గుణ బహుళ అమావాస్య మొదలుకొని చైత్రశుద్ధ పౌర్ణమి వరకు నైమిషారణ్యంను భక్తులు ప్రదక్షిణ వనరించి ధన్యులవుతున్నారు. నవమ శ్వాసము ఇక్కడితో సమాప్తం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గొప్ప అని కానీ, అమ్మవారు గొప్ప అని కానీ కాకుండా అందరూ కూడా వారి విధి విధానాలు అనుసరిస్తున్నారు అని మనకి ఈ నవమ స్కందంలో చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు అనేవాడిని అందరూ కూడా ఒక్కరే, సమానమే అని భావించి భగవంతుణ్ణి ప్రేమతో పూజించుకొని వారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి అని మనకి ఇక్కడ వ్యాస భగవానుడు ఈ 18 పురాణాలలో లెక్కించి సౌనకాదులకు ప్రబోధన చేశారు. కాబట్టి భగవంతుణ్ణి మనసారా స్మరించుకొని పూజించుకొని ఆ భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనం అందరికీ కూడా తెలియచేయాలి. మనం కూడా మననం చేసుకుంటూ ఉండాలి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను చెప్పిన విధానం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.